నంగునూరు మండలాన్ని మరింత అభివృద్ధి పరచడానికి కృషి చేస్తామన్న సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని నర్మెట్ట, మగ్దుంపూర్, సిద్దన్నపేట, పాలమాకుల గ్రామాల్లో NREGS కింద మంజూరైన నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటకి కాంగ్రెస్ మంత్రుల సహకారంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కృషి వల్లే మండలానికి సుమారు 4,30,00,000 నిధులు విడుదల చేశారని అన్నారు. పొద్దుటి నుంచి అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం. మగ్దుంపూరు, సిద్దన్నపేట, ఈరోజు పాలమాకుల, తర్వాత రాజగోపాలపేట, నర్మెట అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచే పనులు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కారణం మంత్రి కొండ సురేఖమ్మ, మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తే సిద్దిపేట నియోజకవర్గానికి ఇన్ని నిధులు ఇస్తున్నాడు. దాని పట్ల మా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మినిస్టర్కి, మా జిల్లా మంత్రులకు మేమందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ మామ అల్లుళ్ళు పరిపాలించి 40 ఏళ్ళైనా మీకు కనబడతా ఉంది. అభివృద్ధి చేస్తే ఈరోజు ఇన్ని నిధులు మేము ఎందుకు తెస్తామని అడుగుతా ఉన్నాం. ఇంకా గ్రామాలలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక గ్రామా నుంచి ఇంకో గ్రామానికి పోదామంటే కనెక్టివిటీ రోడ్లు లేవు, మంచినీటి వసతులు లేవు, బోర్లు లేవని మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది అంటే హరీష్ రావు కూడా ఎక్కడ గ్రామాలను పట్టించుకోలేదని క్లియర్గా అర్థమవుతా ఉంది. కేవలం పట్టణంలో కాంట్రాక్టర్లను బతికించడానికి ఈరోజు టీఆర్ఎస్ పాలకులు హరీష్ రావు కాంట్రాక్టర్లను బతికించిన తప్ప గ్రామాల్లో ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలను ఏనాడు ఆయన పట్టించుకోవాలని ఇలా అర్థమవుతా ఉంది. ఇంకా నంగునూరు మండలానికి ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. ఇంకా అభివృద్ధి గురించి కూడా ఇంకా ఇప్పుడు మా సోదరులు చెప్తా ఉన్నారు, ఇంకా సీసీ పాలమాకలు ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయని. ఈ గ్రామానికి ఈరోజు సీసీ రోడ్లు పోసుకున్నాం, డ్రైనేజ్ పోసుకున్నాం, తర్వాత సోలార్ లైట్లు కూడా తెచ్చుకున్నాం. ఎక్కడైతే ఇంకా అవసరాలు ఉన్నాయో మంచినీటి మొన్న వచ్చినప్పుడు బోర్ కూడా వేసుకున్నాం కదా అశోక్, బోర్ కూడా వేసుకున్నాం. ఇంకా వసతులు కావాలన్నా కూడా నంగునూరు మండలం ప్రతి గ్రామాన్ని ఇచ్చిపెట్టడం లేదు. ప్రతి గ్రామంలో అన్ని వసతులతోని ఈ ప్రభుత్వ హయాంలో అన్ని వసతులతోని రూపుదిద్దుకొని ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. నంగునూరు మండలంలో ఉన్న గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారికి మరి మా నంగునూరు మండల గ్రామ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నంగునూరు మండలం ఉన్నటువంటి గ్రామాలన్నీ ఏకకాలంలో అభివృద్ధి చెందాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు చాలా నంగునూరు మండలంలో ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్నాయి. రోడ్లు కూడా ఎక్కడ కూడా సరిగా లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. సీసీ రోడ్లు కావాలని చెప్పిన వెంటనే దాదాపు 4,30,00,000 రూపాయలు మరి నిధులు నంగునూరు మండలంలోని గ్రామాలకు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్మెట, మగ్దుంపూర్, సిద్దన్నపేట, పాలమాకల, రాజగోపాల్పేట గ్రామాలలో సుమారు 1,50,00,000 రూపాయల సీసీ రోడ్ల నిధులకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి భూమి పూజకు ముఖ్య అతిథిగా మరి మా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి మేము అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయించి నంగునూరు మండలంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన పూజల హరికృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.